సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. చివరిగా మీకేంటి ఆలపాటి రాజా గారు చెక్ ఇస్తారా, క్యాష్ పంపిస్తారా ఎవ్రీ మంత్ 25 lakhs? మీరు ఎప్పుడన్నా ఆలపాటి రాజా గారిని మీ ఛానల్లో కూర్చోబెట్టినప్పుడు ఆ మాట అడగండి. సార్, ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా మీకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు అంటే మీ రుణం ఉండిపోద్ది. మీరు మాట్లాడలేరు, అంతే కదా, బాండింగ్లోకి వెళ్ళిపోయినట్టే కదా, మీరు మాట్లాడలేరు. తెలుగుదేశం పార్టీ ఆయన ఎవరో చెప్పినట్టుగా నాకు 30 లక్షలు చెక్కు ఎవ్రీ మంత్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పార్టీ ఆఫీస్ నడుపుతున్నారు. ఇవన్నీ కూడా నిందారోపణలు. నా చరిత్రలో, నా లైఫ్లో ఇదిగో ఈ వాటర్ బాటిల్ కూడా నేను తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి తాగలేదు. లేదు, నేను తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి శ్రవణ్ కుమార్ మా దగ్గర పలానా రోజు వచ్చి వాటర్ బాటిల్ తీసుకెళ్ళాడు అని టాప్ టు బోటప్ తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు అయినా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకైనా సరే, మీకు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూర్చొని నాకు తెలిసి తెనాలి అభ్యర్థి శ్రవణ్ కుమార్ మాట్లాడాడు, చాలామంది మాట్లాడారు. నాకు తెలిసి శ్రవణ్ కుమార్కి మా తెలుగుదేశం పార్టీ ఒక వాటర్ బాటిల్ ఇచ్చినట్టు నాకు ఎవరో చెప్పారు అని చెబితే రెండోసారి నేను టీవీ ముందు మాట్లాడాను. ఆ వాటర్ బాటిల్లో ఇంకేదో తీసుకుంటే నారా లోకేష్ ఈ స్థాయిలో టార్గెట్ చేయరు కదా, మీరు అది మాట్లాడలేరు కదా, అది మీరే అర్థం చేసుకోండి. ఆరోపణలు వస్తున్నప్పుడు నేను మీకు ఆన్సర్ చేయించాలి. ఆరోపణలు కాబట్టే నేను చాలా కూల్గా సమాధానం చెప్తాను. అసలు ఆరోపణలు కాదు, నా దగ్గర నిజంగానే అలాంటి ఎలిగేషన్ ఉంటే దాన్ని స్కిప్ చేసి ఆన్సర్ చెప్పేవాడు కదా. నేను అది చెప్పలేను కాబట్టి ఒక న్యాయమూర్తిగా ఉండి, ఒక కొలిగ్గా ఉండి, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక వ్యక్తికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మా అన్నయ్యని, మా ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేసి కొడుతున్నారు అన్నప్పుడు, కరోనాల టైంలో రూపాయి పోగేసి నరసింహరావు గారు నేను ఆ వ్యక్తి ఒక సాటి న్యాయమూర్తి దళిత బిడ్డారు, నేను వెళ్ళి ఆ ఊరెళ్ళి తిరుపతి వెళ్ళి అరెస్ట్ చేస్తే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రరావు దగ్గరికి వెళ్ళి తొడగొట్టి, ఈసారి రామకృష్ణ జోలు వస్తే తాట తీస్తామని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రరావుతో ఛాలెంజ్ చేసి వచ్చి ఈరోజు భరోసాగా నిలబడితే కృతజ్ఞత లేకుండా, కనీసం మానవత్వం లేకుండా, కనీసం ఒక సాటి జడ్జి నేను మాట్లాడుతున్నది పచ్చి అబద్ధాలు, నేను మాట్లాడుతున్నది వాస్తవ దూరం, నేను మాట్లాడుతుంది ఇంకొక నిజాయితీ పరుడైన జడ్జి మీద అని ఇంగిత జ్ఞానం లేకుండా, తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇస్తుంది, ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పినటువంటి మాట విన్న రోజున నాకు ఒక వ్యక్తికి సహాయకారం చేసిన రోజు, నేను ఏ రోజు వీడికి ఎందుకు సహకారం చేశాను నేను ఎప్పుడు అనుకోలేదు నరసింహరావు గారు లైఫ్లో. మొదటిసారి బాధపడ్డా. ఇలాంటి నీచుళ్ళకి, ఇలాంటి నికృష్టులకి, ఇలాంటి తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి ఇలాంటి దుర్మార్గులకి నేను ఎందుకు ₹1 ఖర్చు పెట్టినానా, ఎందుకు నేను సహకారం చేశానా? అరెస్ట్ అయ్యి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకపోతుంటే, గేట్ లోపల బంధించి పోలీసులు ఉంచితే, హైకోర్టులో కరోనా టైంలో రూపాయి తీసుకోకుండా నా ఆఫీస్కి వస్తే వాళ్ళిద్దరికి భోజనం పెట్టి హోటల్ రూమ్ బుక్ చేసి సస్పెండ్ అయి ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని 10 కేసులు పెడితే 10 కేసులు వేసి బెయిల్ తీసుకుంటే, చివరికి నాకు చెప్పకుండా నా కేసులు హైకోర్టులో వేశాడు అని కేసు పెడుతున్నాడు. మీ మీద ఒక బెయిల్ అప్లికేషన్ వేశారు నరసింహరావు గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, నేను బెయిల్ తీసుకొచ్చా కోర్టులో. బెయిల్ తీసుకున్నావు, కోర్టులో షూరిటీలు పెట్టుకున్నావు, తర్వాత నా మీద ఏదో కోపం వచ్చిందని నా సంతకం లేకుండా నాకు బెయిల్ వేసాడని మీరు కేసు వేస్తారా ఎక్కడైనా? మీ సంతకం లేకుండా మీకు ఎందుకు బెయిల్ వేస్తా? నేను ఒక లాయర్గా ₹1,00,000 ఇస్తే బెయిల్ వేస్తా, నీ దగ్గర ₹1 తీసుకోకుండా నేను బెయిల్ వేసానని, నా సంతకం లేకుండా, నా వకాలత్తు లేకుండా సంతకం పెట్టకుండా నాకు బెయిల్ వేసాడని హైకోర్టులో వాదించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో, తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి, తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో పచ్చిబూతులు తిడుతూ నన్ను, కనీసం మనం టార్గెట్ చేస్తున్న వ్యక్తి మనకు సహకారం చేశాడు అని ఆలోచన లేని వ్యక్తుల గురించి అసలు మాట్లాడటం కూడా వదిలేసాను కదా, నేను జస్ట్ అది కోట్ చేయించాలి కాబట్టి ఇక్కడే కూర్చొని మాట్లాడారు కాబట్టి నేను మీకు కూడా సమాధానం చెప్పాలి. ఇలాంటి వ్యక్తుల యొక్క మాటకి విలువనిచ్చి నేను ఆగిపోను. ఇలాంటి వ్యక్తులకి సహకారం చేస్తే రాజకీయ పార్టీ వస్తూనే ఉంటది కదా, ఇంకా కానీ
మాట్లాడేటువంటి వ్యక్తి ఒక స్థాయి కలిగిన వ్యక్తి కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాలి. కావాలి అంతే కదా, ఆయన కూడా సేమ్ ఈక్వల్ జడ్జిగా ఉన్నారు కాబట్టి ఆ ఆలోచన ఉండటం వల్లే నేను శిక్షించకపోవచ్చు, దేవుడు ఏమో చేస్తాడు. ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? వేర్ ఆర్ యూ? మీరు లీడర్ అని ఒక్కళ్ళని చేయెత్తే వాళ్ళు ఉన్నారా? మీ వెనక ఇప్పుడు తంతే మిమ్మల్ని ఒక్కళ్ళు వచ్చి అయ్యో పాపం తన్నారా కింద పడ్డామని లేపేవాళ్ళు ఉన్నారా? ఏమైపోయినారు మీరు? శ్రావణ్ కుమార్ మీద చెయ్యి వేస్తే 1,00,000 చేతులు లభిస్తాయి ఈ రోజున. బికాస్ నా మనస్తత్వం, నా మాట, నా నిజాయితీ నన్ను లీడర్గా నిలబెట్టింది. అది కావాలి జాతికి.